హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. నేను దాదాపు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి అసలు మానిటైజేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంట్లో మా ఆయనతో మా పిల్లతో అనుకుంటూ మాట్లాడుతున్నా. అయితే దానివల్ల మా అమ్మాయి మా ఆయన ఇద్దరు ఏమన్నారు తెలుసా, అసలు నువ్వు యూట్యూబ్ మీద శ్రద్ధ పెడితే కదా నీకు మానిటైజేషన్ అవ్వడానికి, నువ్వు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కానప్పుడు ఆ టైంలో వీడియోస్ పెడతావు, ఇక ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ తగిలిందనుకో కథం అసలు యూట్యూబ్నే పట్టించుకోవు. అట్లా చేస్తే యూట్యూబ్ ఆల్గరిథం నీ ఛానల్ని తీసుకోదు. కంటిన్యూగా డైలీ షార్ట్స్ అండ్ డే వన్ డే తప్పించి 1 డే వ్లాగ్స్ అంటే లాంగ్ వీడియోలు పెడితేనే నువ్వు యూట్యూబ్ గురించి శ్రద్ధ తీసుకుంటున్నావు, నీకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి యూట్యూబ్ ఆల్గరిథం తీసుకొని మంచిగా నీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది, నీ ఛానల్ వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుంది అని చెప్పేసి నా పాప మా ఆయన అన్నారు. ఆలోచిస్తే నాకు కూడా నిజం అనిపించింది. నేనేదో ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ టైంలో పెడుతూ ఉంటా, అట్లా కాకుండా ఇంకా డైలీ వ్లాగ్స్ పెడదామని చెప్పేసి డిసైడ్ అయినా. ఎందుకంటే 2 years నుంచి మానిటైజేషన్ అవ్వకపోతే బాధపడుతున్నా కదా, మంచి ఐడియా ఇచ్చిరు కదా, ఇంకా అదేదో ఫాలో అవుదాం అని చెప్పేసి అనిపించింది. అందుకే నార్మల్గా అయితే వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ అనిపించేది, అందుకే ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా. అది ఎట్లా అంటే వ్లాగ్స్ 30 days ఛాలెంజ్. ఈరోజు 1 day ఫస్ట్ డే వ్లాగ్, ఈరోజు ఏం చేసిన అంటే నేను గుడికి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, షాప్కి వెళ్ళడం, మార్నింగ్ ఏమేమి చేస్తా, నా వర్క్, అవన్నీ వంటకి సంబంధించిన ప్రతి ఒక్కటిగా నేను రోజు చేసేవన్నీ రోజు ఒక వ్లాగ్ లాగా తీసి 30 days 30 వ్లాగ్స్ ఛాలెంజ్ పెట్టుకొని మరి ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినా. సో ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు మా ఆయన మా పాప ఇద్దరు మంచిగా ఎంత బాగా నాకు సపోర్ట్ చేశారో, మీరు కూడా నా ఛానల్ని మొత్తం నేను పెట్టిన వీడియోలు చూస్తూ నా మంచి చెడు అబ్జర్వ్ చేస్తూ నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఈరోజు డే ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకా పొద్దున్నే 5:15కి అలారం పెట్టుకొని లేస్తా. ఒకవేళ అలారం పెట్టకపోయినా సరే అదే టైంకి మెలకు వస్తుంది, కానీ లేచి పని స్టార్ట్ చేశానా అంటే చెయ్యను. ఏం చేస్తా, ఫోన్ తీసుకొని చూసుకుంటూ కూర్చుంటా. సర్లే ఒక 5 నిమిషాలు ఫోన్ చూసుకొని తర్వాత లేచి పని చేసుకోవచ్చు అనుకుంటా. 5 నిమిషాలు కాస్త అర్ధగంట అవుతుంది. అట్లా తెల్లారినాక అయ్యో తెల్లారింది కదా అని చెప్పేసి గబగబా లేచి ఇంకా పని చేయడానికి అయితే స్టార్ట్ చేసేస్తా. నేనే అనుకుంటా ఇలా ఉండేది, మీరు కూడా అలానే ఉంటారా? సేమ్ అలానే ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. లేవగానే ఎక్కడ నైట్ పడుకునేటప్పుడేమో ఇల్లు చదువుకొని పడుకోవడం అలవాట్లేదు నాకు. షాప్కి వెళ్ళేసి వస్తాయి కదా, రాగానే ఇంకా పని చేసుకొని వంట చేసుకొని తిని ఇంకా ఫ్రెష్ అయి పడుకోవడం సరిగ్గా సరిపోతుంది. పొద్దునాక అటు ఇటు వర్క్ చేసుకొని ఉంటా కాబట్టి నైట్ టైంలో వర్క్ చేయాలంటే ఇక చేయబుద్ధి కాదు. అందుకే ఇల్లు మొత్తం నైట్ ఎక్కడక్కడే ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేచేసరికి అయ్యే బాబోయ్ ఈ పని అంతా ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ పని అంతా అయిపోయినాక మాత్రం అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇల్లు మొత్తం నీట్గా ఉండేసరికి అమ్మ ఎంత మంచిగా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడైతే నిజంగా వేడుకొని సాంగ్ చూసిన ఇంత సంతోషంగా లేదని ఒక డైలాగ్ వస్తుంది చూసిన బ్లాగ్స్ దాంట్లోని అండ్ పోయిన చూపించినప్పుడు నిజమే అనిపిస్తుంది నాకైతే. అప్పుడు లేచి ఇంకా తలుపు తీసి ఫస్ట్ అయితే గేట్ తాళం తీసేసి బండి బయట పెడతా. బండి ఫస్ట్ ఎందుకు బయట పెట్టుకుంటా అంటే మా పాపని ట్యూషన్లో వెళ్తా. మార్నింగ్ టైంలో ట్యూషన్కి వెళ్ళే అలవాటు. మార్నింగ్ మా ఆయన 4:30కి లేచి వాకింగ్కి వెళ్తాడు. ఈ రోజు లేడు, ఈ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళిండు. అందుకే ఇంకా గేట్ తాళం అవన్నీ నేనే తీయాల్సి వచ్చింది. ఆయన మాత్రం మార్నింగ్ లేచేటప్పుడు ఆయన అన్ని తీసేసి వెళ్ళిపోతాడు. ఇంకా నేను లేచి స్కూటీ బయట పెట్టేసి మా పాపనైతే ట్యూషన్లో అయితే దింపేసి వస్తాను. ఆమె ట్యూషన్ టైం అయితే మార్నింగ్ 6 నుంచి 7 వరకు. నేను మార్నింగ్ దింపేసేస్తా. ఆయన లేకపోతే 7కి మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తా. ఇంకా ఆయన ఉంటే మాత్రం వాకింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు ఆయన తీసుకొని వస్తాడు. కానీ ఈరోజు లేడు, డ్యూటీకి వెళ్ళిండు అని చెప్పింది కదా. మార్నింగ్ ఆమెని ట్యూషన్లో 6కి అట్లా దింపేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసిన. నాకు ఇంకా ఆయన లేకపోతే మాత్రం ఈమె వరకే సరిపోతుంది. మార్నింగ్ ట్యూషన్లో 6కి దింపి మళ్ళీ 7కి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ వచ్చినాక ఆమెకి ఏదైనా టిఫిన్ పెట్టి మళ్ళీ ఆమెని 8:15కి అట్లా స్కూల్లో దింపేసి రావడం. నిన్న డ్యూటీకి వెళ్ళిన రోజు అయితే ఇంకా ఆమె వరకే సరిపోతుంది. ఇంట్లో వర్క్ ఏమీ సరిగా చేయలేనుగా. ఆమెను ట్యూషన్లో దింపొచ్చినాక ముందైతే మొత్తం ఊకి నీట్గా తూడ్చేసి మంచిగా ముగ్గు అయితే వేసుకుంటా. పెద్ద పెద్ద ముగ్గులు వేయను, చిన్నగా వేస్తా. ఎంత ముగ్గు వేసినా కూడా ఇంకా మేము దారిలో కదా అటు ఇటు నడుస్తుంటే చెదిరిపోతుంది. వేసినాక ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఎక్కువ రాపిడి అంటే ఎక్కువ అటు ఇటు తిరిగిన రోజు, పిల్లలు ఎవరు రాని రోజు మాత్రం నెక్స్ట్ డే వరకు తూడ్చే వరకు అయితే ఉంటుంది.
అందరూ చేసేదే కదా మార్నింగ్, ఇంకా ఏమో ప్రత్యేకంగా చేసేదే ఉంది ఎందుకు ఈ వీడియోలన్నీ అని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పాను కదా నా ఛానల్ 2 ఇయర్స్ అవుతుంది, మానిటైజేషన్ అవ్వట్లేదు. సో డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టుకుంటే నాకే సేఫ్టీ కదా. ఇష్టమైన వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, అంతేగాని బ్యాడ్గా అయితే థింక్ చేయకండి. ఎందుకంటే నా ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఛానల్ పెట్టుకున్నా, ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను. నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని ఏం అనట్లేదు కదా. సో నా ఇష్టాన్ని మీరెందుకు కించపరచడం, అదా ఇదా అని చెప్పేసి మాట్లాడుకోవడం. నా ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ నన్ను చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి. వాళ్ళ కోసం అయితే నేను ఇలాంటి డైలాగులు అయితే చెప్పను. వాళ్ళ కోసం అయితే మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముగ్గేసిన తర్వాత వాకిట్లో పసుపు కుంకుమ వేసే అలవాటు ఉంది నాకు. ఇంకా చాలామంది అంటుంటారు పసుపు కుంకుమ వేయకూడదని. ఇంకొంతమంది పసుపు కుంకుమ తొక్కిట్లో అస్సలు వేయకూడదు అంటారు. కొంతమంది ఏమో పసుపు కుంకుమ ఇంటి ముందు వేస్తే లక్ష్మీదేవిని ఆకర్షించినట్లు మంచిది అని చెప్పేసి అంటారు. అసలు ఏది మంచిది ఏది చెడు అనేది అయితే అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఏది చెప్పినా సరే, ఏది చేసినా సరే కొంతమంది రాంగ్ అంటారు, కొంతమంది రైట్ అంటారు. అందుకే నేను ఏది పట్టించుకోదలుచుకోలేదు. నాకైతే ఇష్టం, ఎందుకంటే ఇంటి ముందు మంచిగా కలగా అనిపిస్తుంది పసుపు కుంకుమ వేస్తే ముగ్గులో. అందుకే వేసుకుంటాను నేను డైలీ. ముగ్గులో పసుపు కుంకుమ వేయడం మంచిదా కాదా అనేది ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా కరెక్ట్గా తెలిసింటే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకుంటా కామెంట్ చదివి. అలాగే ఈ వీడియోలో కామెంట్ చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు. పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏం వేయను, చిన్నవి వేసుకుంటా. ఎందుకంటే పెద్ద వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, చిన్న అయితే తొందర అయిపోతుంది, ముగ్గు వేసినట్లు ఉంటుంది, తొందర టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి చిన్న వేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తా. ఏదైనా ఫెస్టివల్ ఆ టైంలో, మళ్ళీ శుక్రవారం టైంలో మాత్రం పెద్ద వేస్తుంటా. ముగ్గేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వెళ్తా. కిచెన్లో వెళ్ళేసరికి చూడండి కిచెన్ అంతా గబ్బు గబ్బు, అంటే నైట్ తినేసి ఎక్కడ పెట్టేసినాం కదా. ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇవన్నీ ఏం క్లీన్ చేయను, పొయ్యి ఒక్కటి క్లీన్ చేస్తా. పొయ్యి క్లీన్ చేసేసి ఫస్ట్ నేను ఇంకా టీయే పెట్టుకుంటా. టీలో అయితే కంపల్సరీ అల్లం వేసుకుంటా. అల్లం వేసుకొని టీ తాగితేనే నాకు ఆ టీ తాగినట్లు అనిపిస్తుంది. ఇంకా టీ పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసేసి బ్రష్ తీసుకొని అయితే డాబా మీదకి వెళ్తా. డాబా మీదకి వెళ్ళి పైన నిల్చొని చుట్టుపక్కల వాతావరణాన్ని అయితే మంచిగా ఆస్వాదిస్తా. అప్పుడే సూర్యుడు వస్తుంటాడు కదా, అసలు చూస్తుంటే మాత్రం మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దుగాల పైకి వెళ్ళి చుట్టుపక్కల వాతావరణం చూస్తూ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ఇంకా అప్పుడే చిన్న చిన్న పక్షులు అవన్నీ వస్తుంటాయి, వాటి సౌండ్ వింటుంటూ బ్రష్ చేస్తుంటే మాత్రం ఎంత హాయిగా ఉంటుందో నాకైతే. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఇది చూసారు కదా ధాన్యం, నేనే పైన కట్టిన. ఇంటి ముందు కట్టుకుంటే మంచిది, కానీ కింద మనకు అటు ఇటు తిరుగుతాం కాబట్టి పక్షులు రావని చెప్పేసి డాబా మీద కట్టిన నేను. ఇంకా పైన అయితే పక్షులు తిరుగుతుంటాయి, పావురాలు వస్తాయి ఎక్కువ ఈ టైంలో, అందుకని పావురాలు తింటాయి కదా. ఇంకా అట్లనే వేరే ఏమైనా చిన్న చిన్న పిట్టలు వస్తే తింటాయి అని చెప్పేసి పైన కట్టించిన. బ్రష్ తీసుకొని నేను పైకి వచ్చేటప్పుడే ఇంట్లో ఉన్న చెత్త డబ్బాలన్నీ బయట పెట్టేస్తా. బయట పెట్టేసి పైకి వచ్చి బ్రష్ చేస్తా. నిజంగా మున్సిపాలిటీ వాళ్ళు అయితే చాలా గ్రేట్ అండి. అసలు మన ఇంట్లో చెత్త తీసుకొని బయట పెడడానికే గబ్బు అనిపిస్తుంది అసలు. అలాంటిది ఇల్లు అసలు మొత్తం అందరి చెత్తని తీసుకొని చెత్త డబ్బాలో వేసుకొని ఇంకా ట్రాక్టర్లో వేసి తీసుకెళ్తుంటే అసలు వాళ్ళు అంతసేపు ఆ స్మెల్కి ఎట్లా తట్టుకుంటారో ఏమో. నిజంగా నాకైతే వాళ్ళకి గ్రేట్ అనిపిస్తుంది అసలు. ఇంకా నా పాపని చెప్పాలి, నా పాప చెత్త డబ్బా తీసి అక్కడ పెట్టమ్మన్నా సరే ఆ డబ్బా కూడా ముట్టుకోదు. బ్రష్ చేయగానే ఫస్ట్ టీయే తాగే అలవాటు ఉంది. ఇంకా అప్పుడప్పుడు మా ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయన కోసం కొంచెం వామ్ వాటర్ అట్లా ఇస్తాను. దాంతోపాటు ఆయన తిడితే ఇంకా ఆయన కోసం నేను తాగుతుంటా ఆయనతో పాటు. రోజు మార్నింగ్ నేను ఇంకా అమ్మమ్మ, రోజు ఉదయాన్నే నా టీ పార్ట్నర్ అమ్మమ్మనే చెప్పాలి. అందరికీ హస్బెండ్ ఉంటారు, కానీ నాకేమో మా అమ్మమ్మ ఉంది. మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళమ్మ. టీ వడపోసుకొని ఇద్దరికి తీసుకొస్తా. టీలో మాత్రం ఖచ్చితంగా మ్యారీగోల్డ్ బిస్కెట్ మాత్రమే తింటాము, అదే నచ్చింది నాకు. ఈలోపు 7 అవుతుంది టైము. వెళ్ళి ఇంకా మా పాపని తీసుకొని వస్తా. ఆమెను తీసుకొని వచ్చి ఇంకా అంతకుముందు నువ్వు పెట్టిన చెత్త డబ్బాలు ఉన్నాయిగా అవి తీసుకొని లోపలికి వచ్చేసి వాటిలో నీళ్లు పోసి ఒక పావు గంట అర్ధగంట సేపు నానిన తర్వాత వాటిని క్లీన్ చేస్తా. ఈరోజు మా ఇంటి ముందుకి గోమాత వచ్చిందంటే ఆమె రాలేదు. కొంతమంది గోమాత వచ్చిందమ్మా అని చెప్పేసి తీసుకొని ఇంటి ముందు వస్తున్నారు కదా, అలా ఒక అతను తీసుకొని వచ్చాడు. అలా ఇంట్లో తీసుకొచ్చి చుట్టూ తిప్పితే పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ నేను పేమెంట్ ఏమి ఇలా వచ్చిన గోమాతకైతే ఇంట్లో ఉన్న కొన్ని కూరగాయలు అవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గోమాతకైతే ఒక గిన్నెలో వేసి పెట్టిన, తినేసి వెళ్ళిపోయింది. గోమాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వర్క్ చేసుకొని షాప్కి వెళ్ళడం, నా చిన్న చిన్న పనులన్నీ చేసుకోవడం చేస్తా. ఇంకా ఏమేమి చేస్తా అనేది నెక్స్ట్ తర్వాత వచ్చే వ్లాగ్లో చెప్తూ ఉంటా. కానీ ఇప్పుడైతే అమ్మవారి అదే వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, నేనైతే అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నా. ఇంట్లో పీఠం పెట్టుకున్నా, సపరేట్గా ఏం పెట్టుకోలేదు, పూజ గదిలో ఒకవైపు అయితే పెట్టుకున్నాను. ఇంకా రోజు ఈవినింగ్ టైంలో అయితే షాప్ క్లోజ్ చేసి రాగానే అమ్మవారికి
పూజ అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి తర్వాత వంట చేస్తా. వంట చేసిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకొని, అంటే అంతకుముందు రోజు పూజ చేసిన పూలు అవన్నీ తీసి మంచిగా మళ్ళీ అమ్మవారిని అలంకరణ చేసి, నేనైతే అమ్మవారి పాదాలకు కూడా పసుపు రాస్తున్నా చూడండి. ఇంకా అమ్మవారికి గంధం బొట్టు పూలతోని అలంకరణ చేసి మంచిగా పూజ అయితే చేసుకుంటా. నేను ప్రసాదానికి అయితే డైలీ దానిమ్మ, పెరుగన్నం, ఇంకా క్యారెట్ భోజనం వండుతుంది కదా, భోజనం ఇంకా కుదిరినాయి. బెల్లం పానకం అయితే కంపల్సరీ పెట్టాలంట. కంపల్సరీ బెల్లం పానకం అయితే రోజు పెడుతున్నా. నేను మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అయితే వీడియోలు తీసుకుంటున్నా. అన్ని వీడియోలు కలిపి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా. అప్పుడు అమ్మవారి పూజ ఎట్లా చేసుకున్నా ఏంటి అనేది వివరంగా చెప్తాను ఆ వీడియో. సరే అండి, మరి ఈ వీడియో ఇంతటితోనైతే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.